దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన చాప్టర్ 1 రియల్ నంబర్స్లోని మనం 8 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో దట్ √3 + √5 ఈజ్ ఇర్రేషనల్. సో దట్ √2 + √3 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, సరే, ఇంతకుముందు మనము √3 ఈజ్ ఇర్రేషనల్ ఒక టర్మే చూసాం, √5 ఈజ్ ఇర్రేషనల్ అట్లా. ఇప్పుడు 2 ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఇంత ఒకటే. సో ఇక్కడ సపరేట్గా √3 మళ్ళీ √5 ఉంది కదా, ప్లస్ మైనస్ అట్లా ఉన్నప్పుడు అనమాట. ఓకే, ఎస్. మరి ఫస్ట్ ఇర్రేషనల్ చెప్పడానికి నేను రేషనల్ నంబర్ అంటే ఏంటో ఒకసారి చెప్తాను. రేషనల్ నంబర్, వాట్ ఈజ్ రేషనల్ నంబర్, వాట్ ఈజ్ ఇర్రేషనల్ నంబర్. ఓకే, రేషనల్ నంబర్ దాన్ని క్యూతో డినోట్ చేస్తాం. ఎలా ఉంటుందంటే విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, వేర్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్. p/qలు ఎందులో ఉంటాయి? ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఎవరు సార్? మళ్ళీ z. నెగటివ్ టర్మ్స్, పాజిటివ్ టర్మ్స్ ఇంక్లూడింగ్ 0 కూడా ఉంటుంది. అంటే -3, -2, -1, 0, 1, 2, 3 అట్లా. అయితే ఇంకొక కండిషన్, q అనేది ఎప్పుడైనా 0 కాకూడదు. q ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0. ఒకవేళ q 0 అవుతే ఏమవుతుందంటే p/0 సంథింగ్ బై 0 ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఉండవు. 1/0 ఇన్ఫినిటీ, 1 crore/0 ఇన్ఫినిటీ. కాబట్టి q అనేది 0 కాకూడదు. సరే, వాట్ ఈజ్ ఇర్రేషనల్ నంబర్? It is denoted with q dash. Okay, so what is irrational number? A number which is not in the form of p/q. p/q రూపంలో రాయలేని వాటిని irrational number అంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ √3 - √2, √2, √3 + √5. సో ఇవన్నీ irrational numbers. ఓకే, సో అయితే ఇప్పుడు మన ప్రాబ్లంని మనం ఏం చేయాలి? √3 + √3 ఆల్వేస్ ఏం చెప్పాను? √3 + √5 ఇర్రేషనల్ నంబరే. కానీ మనం దీన్ని ప్రూవ్ చేయడానికి కాంట్రడిక్షన్ మెథడ్లో వెళ్తాము. కాంట్రడిక్షన్ మెథడ్లో వెళ్తాం అంటే √3 + √5 ఈజ్ రేషనల్ అని తీసుకుంటా, దానికి కాంట్రడిక్షన్ వస్తుంది. అంటే అలా తీసుకోకూడదని. ఓకే, సరే, అలా తీసుకోకూడదు అంటే దాని మీనింగ్, సో ఆల్వేస్ √3 + √5 ఈజ్ రేషనలే అవుతుంది అని. ఓకేనా? ఎస్. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను, చూడండి, నీట్గా క్లారిటీగా అర్థమవుతుంది. ఎస్, చూడండి, ఫస్ట్ ఏం చేస్తామంటే లెట్ us suppose that √3 + √5 is రేషనల్ అని తీసుకుంటాను. ఓకేనా? తీసుకున్నాను. సో దాని మీనింగ్ ఏంటంటే లెట్ √3 + √5 ఈజ్ అంటే ఎప్పుడైనా ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నంబర్ ఎలా ఉంటుంది? p/q సంథింగ్. కాబట్టి నేను a/b లాగా రాస్తున్నా. p/q అయినా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇక్కడ a/bలు అని వేర్ a/b. ఈ a/b ఏంటి? రేషనల్ అనమాట. వేర్ a/b ఈజ్ రేషనల్. ఓకే, అండ్ ఆ ఏబీలు ఎందులో ఉంటాయి? ఇంటీజర్స్లో అని చెప్పాను. సో a, b బిలాంగ్స్ టు z. నెక్స్ట్ ఈ b అనేది 0కి ఈక్వల్ అవ్వదు, అంటే b నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, ఇంకా √3ని అట్లనే పెట్టేస్తున్నా, మిగిలిన √5 రైట్ సైడ్కి తీసుకెళ్దాం. ఓకే, సో √3 ఈజ్ ఈక్వల్ టు a/b ప్లస్ √5 రైట్ సైడ్కి వెళ్తే -√5 అవుతుంది. ఇప్పుడు నేను బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో √3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b - √5 హోల్ స్క్వేర్. ఓకేనా?
ఎస్ ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, 3 మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇది ఎలా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ అంటే ఏ బై బి హోల్ స్క్వేర్ అంటే దాన్ని ఏం రాయొచ్చు, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ రాయొచ్చు. ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ 2ab, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పండి, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఆర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, కాబట్టి -2 ఇంటూ √5 ఇంటూ ఏ బై బి, 2 ఇంటూ ఏబి ఏదైనా రాయొచ్చు, ప్లస్ బి స్క్వేర్ అంటే √5 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, ఇంకేముంటుంది అంటే 5 ఉంటుంది సార్. ఓకే, ఇప్పుడు చూడండి -2 √5 ఇంటూ ఏ బై బిని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది. సో అంటే 2 ఇంటూ √5 ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఈ 3 రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్, ఆల్రెడీ 5 ఉంది మన దగ్గర, +3 రైట్ సైడ్కి వెళ్తే -3 అవుతుంది. సో 2 ఇంటూ √5 ఏ బై బి ఏ స్క్వేర్ బై బి స్క్వేర్, 5 -3 అంటే +2. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా దీనికి ఎల్సిఎం చేసేద్దాం, బి స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది. సో 2 ఇంటూ √5 ఇంటూ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏంటి, బి స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది, ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ 2 అంటే 2b స్క్వేర్ అనమాట. ఓకేనా, ఎస్. ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ ఇర్రేషనల్ నంబర్ అంటే √5 మాత్రమే ఉంటుంది, మిగిలిన 1 రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, మల్టిప్లైర్ డివైడ్ అవుతుంది. ఇక్కడ 2 ఉంది, బై 2b స్క్వేర్ వస్తుంది, ఏ బై బి ఉంది, రెసిప్రోకల్ b బై ఏ అవుతుంది. ఓకేనా, కాబట్టి సో ఏ √5 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అని చెప్పాను, ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ డివైడెడ్ బై 2b స్క్వేర్, 2 మల్టిప్లై డివైడ్ అయింది, ఏ బై బి బి బై ఏ అవుతుంది, ఇంటూ బి బై ఏ, ఇక్కడ ఒక బీబీ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ √5 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ డివైడెడ్ బై 2ab. ఓకేనా, 2ab. ఎస్, ఇప్పుడు చూడండి ఇంకా √5 ఈ రెండు ఈక్వలే కదా. ఎస్, ఏబీలు ఎందులో తీసుకోవాలి, జెడ్లో తీసుకో, చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకో, బి ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకో, ఆ రెండు ఇంటీజర్సే, జెడ్లో తీసుకో, ఇందులో సబ్స్టిట్యూట్ చేయి, ఏమొస్తుంది చెప్పు, ఈ వాల్యూ టోటల్ దట్ బిలాంగ్స్ టు జెడ్ ఇంటీజర్స్లో ఉంటుంది, అంటే రేషనల్ నెంబర్ అవుతుంది, p/q ఫామ్లో ఉంటుంది. ఓకే, ఫ్రాక్షన్ వస్తుంది, కానీ ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ వచ్చి దే ఆర్ నాట్ ఈక్వల్, దిస్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్, ఇలా జరగకూడదు అనమాట. కాబట్టి సో ఆల్వేస్ √3 + √5 ఈజ్ రేషనలే అని తీసుకోవాలి, రెండు ఈక్వల్ అవుతేనే ఆ రేషనల్, ఈ పక్క కూడా రేషనల్ వస్తేనే నువ్వు చేసింది కరెక్ట్ అవుద్ది. ఎస్, అందుకోసం ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా, ఏ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 ఇంటూ -b స్క్వేర్ అంటే 2నే, -1 హోల్ స్క్వేర్ ప్లస్ అవుతుంది, డివైడెడ్ బై 2ab అంటే మైనస్ రాశాను, 2 ఇంటూ 1 2 ఏమవుతుంది, 6/-2 అంటే 2 1s 2 3 టైమ్స్ అంటే -3/1, 1 ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి డినామినేటర్, దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో ఈ టోటల్ ఎందులో ఉంటుంది, జెడ్ ఇంటీజర్స్లో ఉంటుంది, -3 కూడా. ఎస్, కాబట్టి ఇదంతా p/q ఫామ్లో ఉంది, సో ఇది లేదన్నమాట, ఇదంతా ఇంటీజరే, ఇది ఇంటీజర్ కాదు సార్, ఇంటీజర్ కాదు, ఇది రేషనల్ నంబర్ సార్, ఇది ఇర్రేషనల్ నంబర్, దిస్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్. సో ఆ పాయింట్ రాస్తున్నాను, సిన్స్ ఏ కామా బి ఆర్ ఇంటీజర్స్ అండ్ ఈ వాల్యూ ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ బై 2ab ఈజ్ ఆల్సో ఇంటీజర్ అన్నమాట. కాబట్టి ఇదంతా ఏమవుతుంది, రేషనల్ నంబర్, p/q ఫామ్, -3/1 చెప్పాగా, అది రేషనల్. సో దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ బై 2ab ఈజ్ రేషనల్.
is rational. So okay, this contradicts the fact that కాబట్టి రూట్ 5 is ఏంటి రేషనల్. అది ఫ్యాక్ట్ దట్ అంతా ఒకే లైన్. రూట్ 5 ఈజ్ రేషనల్ అని తీసుకున్నాం. సో అది రేషనల్ కాదు, రూట్ 5 ఇర్రేషనల్. హెన్స్ ఇంకా కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ ఇంకా రూట్ 5 ఏమైంది, ఇది రేషనల్ అయింది, ఇది రేషనలా కాదు. సో కాబట్టి రూట్ 5 దీని ప్రకారం రెండు ఈక్వలే, ఇది రేషనల్ అయితే ఇది కూడా రేషనలే. రూట్ 5 ఈజ్ రేషనల్. ఎస్, రేషనల్ రూట్ 5 కాదు, ఇర్రేషనల్. సో కాబట్టి హెన్స్ ఓవరాల్ గా రూట్ 3 ప్లస్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. ఓకేనా, ఇలా చేయాలి. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. షో దట్ రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ అని చేయాలి. సేమ్ ఇంతకు ముందు మాదిరి చూడండి. లెట్ us సపోజ్ దట్ రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈజ్ రేషనల్ అని తీసుకుంటున్నాను. రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈజ్ అండ్ ఈజ్ ఈక్వల్ ఏ బై బి, వేర్ ఏ బై బి ఈజ్ రేషనల్. సో అదే విధంగా అండ్ ఏబీలు ఎందులో ఉంటాయి, ఏబీలు జెడ్లో ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ బి అనేది 0 కాకూడదు. ఓకేనా, ఎస్. ఇంకా చూడండి, ఇక్కడ నుంచి ఇంకా రూట్ 2ని అట్లనే ఉండేస్తున్నా, మిగిలిన రూట్ 3 రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ అయిపోతుంది. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ రూట్ 3 ఉంటుంది, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, ఇంకేముంటుంది ఇక్కడ 2 ఉంటుంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ 2ab, ఇక్కడ రూట్ 3 అంతే. ఫస్ట్ది నేర్చుకుంటే ఇది వచ్చేసినట్లే. రూట్ 3 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ 3, బి స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఈ టర్మ్ ఇటు సైడ్ తీసుకెళ్ళండి, మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది, 2 రూట్ 3 ఏ బై బి. నెక్స్ట్ ఇప్పుడు 2 రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, మైనస్ అయిపోతుంది, ఇది ఇలా రాసా. సో కాబట్టి 3 మైనస్ 2 ఏమవుతుంది, +1 అవుతుంది. ఓకేనా, ఇక్కడ రూట్ 3 మిగిలిందంతా అట్లా. ఎస్, ఇప్పుడు ఇంకా ఏం చేస్తాం, ఎల్సిఎం చేస్తాం. సో 2 ఇంటూ రూట్ 3 ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి ఎల్సిఎం ఎంత, బి స్క్వేర్ అవుతుంది. ఇంకా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా, వాళ్ళు మిగిలిన వన్ రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. సో రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది, అంటే 2b స్క్వేర్. ఏ బై బి ఉంది, రైట్ సైడ్కి వెళ్తే బి బై ఏ అవుతుంది, బి బై ఏ ఇంటూ బి బై ఏ. సో రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక బి క్యాన్సిల్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై 2ab. ఓకేనా, ఏబి. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, రెండు ఏవైనా జెడ్లో తీసుకోండి, అప్పుడు ఏమొస్తుంది చూడు. ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకో, లేకుంటే -2 తీసుకో. ఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ బి స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ అంటే +4. 2ab 2 ఇంటూ 5 10, 10 ఇంటూ 2 20, -20, 25 ఒక 9, 29 బై -20/29/20 అది ఏంటి, రేషనల్ నెంబర్. ఎలా ఉంటుంది అది, p/q ఫామ్లో ఉంటుంది. ఎస్, కాబట్టి ఇది రేషనల్ నెంబర్, కానీ ఇది ఇర్రేషనల్ నెంబర్. దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఇది కూడా రేషనల్ అయితే మనకు సరిపోయేది. కాబట్టి సిన్స్ ఏబి ఆర్ ఇంటీజర్స్, అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై 2ab ఈజ్ ఆల్సో ఏమొచ్చింది, ఇంటీజరే వచ్చింది. ఆ ఏబీలు ఇంటీజర్స్లోనే ఉండదు, చూసుకోండి. -29 ఇంటీజరే, 20 ఇంటీజరే. కాబట్టి సో దేర్ ఫోర్ ఇది ఏమవుతుంది, రేషనల్. ఏ స్క్వేర్ ప్లస్ b square by 2ab is rational. So this contradicts the fact that root 3 is రేషనల్ ప్రకారం. ఇది రేషనల్ కాబట్టి ఇది కూడా రేషనల్. సో హెన్స్ మన ప్రాబ్లం రాసేద్దాం. రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్. ఓకేనా, సో ఇట్లా చేయాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.